మనిషి జీవితంలో అత్యంత పెద్ద రహస్యం ఏమిటంటే మరణం. చనిపోయే ముందు మనుషులకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయా? కొంతమంది ఎందుకు నా సమయం దగ్గర పడింది అని ముందుగానే చెప్తారు. ఎందుకు కొందరు చనిపోయిన బంధువులను చూసినట్లు చెబుతారు. ఈరోజు వీడియోలో ప్రజల నమ్మకాలు, కొన్ని అనుభవ కథలు మరియు ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం. దానిలో నెంబర్ 1, చనిపోయిన బంధువులు కలలో కనిపించడం. చాలా మంది తన జీవితాల్లో చివరి రోజుల్లో ఇప్పటికే చనిపోయిన తల్లిదండ్రులు, తాతలు లేదా ఇతర బంధువులు కలలో కనిపించారని చెబుతారు. కొంతమంది వాళ్ళు తమ ఎక్కడికో తీసుకువెళ్తున్నట్టు అనిపించిందని చెబుతారు. ఇది నిజంగా ఏదైనా సంకేతమా? లేక మన మనసు సృష్టించిన భావన? దీనికి స్పష్టమైన సమాధానం లేదు. కానీ ఇలాంటి అనుభవాలు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది చెప్పడం ఆసక్తికరమైన విషయం. నెంబర్ 2, అకస్మాత్తుగా ప్రశాంతంగా మారిపోవడం. కొంతమంది జీవితమంతా ఆందోళనలో ఉన్న చివరి రోజుల్లో అసాధారణమైన ప్రశాంతతను పొందుతారని అంటారు. వారికి భయం తగ్గిపోతుంది. కొన్ని రోజులు లేదా గంటల ముందు నుంచే వారు ఎంతో ప్రశాంతంగా, నిశ్శబ్దంగా మారిపోతారు. వైద్యులు దీనికి శారీరక, మానసిక కారణాలు ఉండవచ్చని చెబుతారు. అయితే చాలామంది దీన్ని ఒక విచిత్రమైన సాంకేతికంగా భావిస్తారు. నెంబర్ 3, పదే పదే ఒకే కల రావడం. కొంతమంది మరణానికి ముందు రోజుల్లో ఒకే కలను మళ్ళీ మళ్ళీ చూస్తారని చెబుతారు. ఆ కలలో ఒక మార్గం, ఒక తలుపు, ఒక నది, తెలియని ప్రదేశం కనిపిస్తుందని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ కలల వెనుక అసలు కారణం ఏమిటో ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు. అయితే ఇలాంటి కథలు చాలా కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. నెంబర్ 4, విచిత్రమైన వ్యక్తులు కనిపించడం. కొన్ని అనుభవ కథల ప్రకారం మరణానికి దగ్గరగా ఉన్న వ్యక్తులు గదిలో ఎవ్వరూ లేనప్పటికీ ఎవరినో చూసినట్లు మాట్లాడుతారని చెబుతారు. అతను అక్కడ నిలబడి ఉన్నాడు, అమ్మ వచ్చింది అని చెప్పిన సంఘటనలు నమోదయ్యాయి. ఇది మెదడు పనితీరులో మార్పు కావచ్చు కొందరు నిపుణులు భావించారు. కానీ ఈ విషయంపై ఇప్పటికీ ఆసక్తికరమైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. నెంబర్ 5, సమయం దగ్గర పడిందనే భావన. ఇది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. కొంతమంది తమ మరణాన్ని కొన్ని రోజులు లేదా గంటల ముందు కుటుంబ సభ్యులతో మాట్లాడి, నాకు అనిపిస్తుంది నేను ఎక్కువ రోజులు ఉండను అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆ మాటలు విన్న కుటుంబ సభ్యులు వాటిని పెద్దగా పట్టించుకోరు. కానీ తరువాత జరిగిన సంఘటనలు వారిని ఆశ్చర్యపరుస్తాయి. నిజంగా ఇవి సంకేతాలేనా? ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే. ఈ సంఘటనలు నిజంగా మరణానికి సంకేతాలా? లేక మనసు, జ్ఞాపకాలు, శరీరంలో జరిగే మార్పుల ఫలితమా? దీనిపై స్పష్టమైన శాస్త్రీయ నిర్ధారణ లేదు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అనుభవాలను చెప్పిన వారి సంఖ్య చాలా ఎక్కువ. అందుకే ఈ విషయం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. మరణం గురించి మనకు ఇంకా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లేవు. కానీ ఒక విషయం మాత్రం నిజం. జీవితం ఎంత రహస్యమో మరణం కూడా అంతే రహస్యం. ఈ వీడియోలో చెప్పిన విషయాలు ప్రజల నమ్మకాలు, అనుభవ కథలు మరియు చర్చల ఆధారంగా మాత్రమే. మీకు లేదా మీకు తెలిసిన వారికి ఇలాంటి అనుభవం ఎప్పుడైనా జరిగిందా? కామెంట్లలో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మిస్టరీలు, పురాణ రహస్యాలు, ఆశ్చర్యకర కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే.